తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై తెలంగాణ, జై భీమ్. మొత్తానికి అనుకున్నదే అయింది. హైడ్రా కాస్త హైడ్రామాగా మారిపోయింది. కేవలం ప్రతిపక్ష నేతల సంబంధించిన ఏవైతే నిర్మాణాలు ఉంటాయో ఆ నిర్మాణాలనే టార్గెట్గా ఈ హైడ్రా పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఈరోజు నిన్న రాత్రి రిలీజ్ అయిన వేణుస్వామి ఆడియోతోటి ఒక్కసారిగా హైడ్రా భాగోతం ఏంది, హైడ్రాను ఏ దురుద్దేశంతో ఏర్పాటు చేసిండ్రు, హైడ్రా యొక్క లక్ష్యాలేంది, హైడ్రాపై సుప్రీంకోర్టు చెప్తున్నది ఏంది, మొత్తం తేలిపోయింది. మొత్తానికి రేవంత్ రెడ్డి పర్సనల్ ఈగోస్ని, రేవంత్ రెడ్డి పర్సనల్ గ్రడ్జ్ని మొత్తం ఈ హైడ్రా మీద ప్రయోగిస్తున్నట్టు కూడా కనబడుతున్నది. రాష్ట్రంలో పాలన పక్కకు పెట్టిండు, కక్ష తీర్చుకునే వైపు ఈ రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండు. గతంలో తనకు తానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని తానే ఈ తెలంగాణను అస్థిరపరచాలని చూసి చివరికి తనేమి తప్పు చేయలే అన్నట్టు, ఊరికే గత సర్కారు తన మీద కేసులు పెట్టించింది అన్నట్టు, ఊరికే తన మీద గత సర్కారు కక్షగట్టి ఆ జైలుకు పంపించింది అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ కోపాన్ని, ఆ పగను మొత్తం తీర్చుకోవడానికి ఈ హైడ్రాను కూడా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ కుటుంబాన్ని టార్గెట్ గా హైడ్రాని ప్రయోగిస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమైతుంది. ఈ రోజు వార్తలు ఒకసారి చూసుకుంటే ఆ విషయమే తేలిపోయింది. ఆఖరికి హైకోర్టు దాకా ఈ సమస్య వెళ్ళింది. హైకోర్టు నిన్న ప్రత్యేకంగా ఒక బెంచ్ ఏర్పాటు చేసి హైడ్రాకు సంబంధించిన నిబంధనలపై, హైడ్రాకున్న పవర్స్ పై కూడా ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా హైడ్రా అనేది ఒక నీతివంతంగా, ఒక న్యాయబద్ధంగా ఉన్న సంస్థగా అయితే అది కనబడతలేదు. కేవలం కక్షపూరిత చర్యలకు పాల్పడేందుకే హైడ్రాని ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ సర్కారు కావచ్చు ఉపయోగిస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఒకసారి మార్నింగ్ న్యూస్ లోకి వెళ్ళి మరి హైడ్రా సంగతి ఏంది, దాని వెనుకున్న సంగతి ఏంది కూడా చర్చిద్దాం.